సార్ అసలు ప్రాథమికంగా గుండె సమస్యని ఎలా గుర్తించాలి? అంటే జనరల్ నొప్పొచ్చినా అది గుండె సమస్య కాకపోవచ్చు. కానీ అసలు ఇది గుండె సమస్య అనేది గుర్తించాలంటే ప్రాథమికంగా ఎలా నిర్ధారించాలి? గుండె సమస్యలు ఇప్పుడు మనకు ఎమర్జెన్సీ అంటే హార్ట్ అటాక్ అటువంటివి. లేకపోతే యాంజైనా. హార్ట్ అటాక్ అంటే ముందర వచ్చే గుండె నొప్పి. ఛాతీలో నొప్పి రావడానికి అనేక కారణాలుంటాయి. 100కి 80% గుండెకు సంబంధించింది కాదు. ఎందుకంటే ఇక్కడ ఛాతీ ఏరియాలో నొప్పి రావాలి అంటే మీకు ఈ స్కిన్ దగ్గర నుండి మొదలుపెట్టుకొని కింద కండరాలు, ఎముకలు, మసిల్స్ పెయిన్స్ అనేవి చాలా కామన్. ఇవి కాకుండా ఊపిరితిత్తుల ప్రాబ్లం కానీ, లేకపోతే ఛాతీలో ఇంకా ఏదైనా ఇన్ఫ్లమేషన్ వచ్చినా, చెస్ట్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏదైనా వచ్చినా కూడా మీకు ఛాతీ నొప్పి రావచ్చు. గుండెది ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ గుండె నొప్పి అనేది బరువులాగా లేకపోతే భారంలాగా ఉంటుంది. అంటే ఎవరైనా మీద కూర్చుంటే ఎట్లా ఉంటుందో ప్రెషర్ సెన్సేషన్, లేకపోతే ఎవరినైనా గోడకేసి నొక్కి పట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి ప్రెషర్ సెన్సేషన్ వస్తే అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్ 100కి 99% అది గుండె నొప్పి అనుకోవాలి. మోరోవర్ ఈ నొప్పి ఏంటంటే మీరు ఏదైనా బరువైన పని చేసినప్పుడు, అంటే బరువులు ఎత్తుకొని నడుస్తున్నప్పుడు కానీ, లేకపోతే మెట్లు ఎక్కుతున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, ఏటవాలుగా పైకి నడుస్తున్నప్పుడు రావటం, అది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది. ఇట్లాంటి నొప్పి ఏదైనా మీకు వచ్చి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో రావటం, రెస్ట్ తీసుకుంటే తగ్గటం అంటే అది గుండె నొప్పి అనుకోవాలి. సో ఇట్లాంటి సింటమ్ వచ్చిన వాళ్ళు వీలైన తొందరగా డాక్టర్ గారు చూపించుకోవాలి. ఈ ప్రెషర్ సెన్సేషన్ వచ్చి అది తగ్గట్లేదు అని అంటే అప్పుడు తప్పకుండా మీరు దగ్గరన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ లాంటివి చేయించుకోవాలి.